హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు మల్టీలింగ్విలిజం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో, రీసెంట్‌గా మనకి పిఠాపురం సభలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియా నీడ్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ నాట్ 2 అని. అంటే భారతదేశానికి చాలా లాంగ్వేజెస్ అవసరమంట. కేవలం 2 మాత్రమే కాదు, చాలా లాంగ్వేజెస్ అవసరం అంటున్నారు. ఎందుకు ఇచ్చారు ఈ స్టేట్మెంట్ అంటే యెస్. మన తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ గారు రీసెంట్‌గా ఎన్‌పీ 2020లో పేర్కొన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములాను వ్యతిరేకిస్తున్నారు. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏం చెప్తుందంటే కంపల్సరీ హిందీ అనేది ఒక సబ్జెక్ట్‌గా నేర్చుకోవాలి అని చెప్తుంది. సో, మా మీద హిందీని ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు. సో, మాకు ఒక ఆప్షనల్‌గా ఉండాలి తప్ప అది కంపల్సరీ సబ్జెక్ట్‌గా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి తమిళనాడు సీఎం వాదిస్తున్నారు. సో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకుంటే వాళ్ళకి సమ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటున్నారు. సో, ఇండియాలో హిందీ కూడా భాగమే కాబట్టి హిందీ కూడా నేర్చుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారి వాదన. సో, వీళ్ళ వాదనలు పక్కన పెట్టేస్తే అసలు మనకి ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్టా? కాదా? అలాగే మన తరగతి గదిలో మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ అనేది లాభమా? నష్టమా? అంటే మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ అంటే ఏంటంటే, ఏదైతే క్లాస్ రూమ్ వివిధ భాషలు కలిగినటువంటి విద్యార్థులు ఉంటారో దాన్నే మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ అంటాం. సో, ఒక విద్యార్థికి మనకు ఒక భాషలో బోధించడానికే నానా కష్టాలు పడుతుంటే, ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క భాషలో ఉంటే, మరి అలాంటప్పుడు ఇంకా కష్టమా? లేదా అది ఒక లాభమా? అనేది మనకు తెలియాలి. ఎందుకంటే, మనం ఆల్మోస్ట్ దాని గురించి నష్టమనే భావిస్తాం. కానీ అది ఒక లాభం. అది ఎలా లాభం? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలు మల్టీలింగ్వలిజం అంటే డెఫినేషన్ ఏంటనేది ఈ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. మల్టీలింగ్వలిజం అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్, కమ్యూనిటీ, సొసైటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో మాట్లాడగలగడమే, మాట్లాడగలిగే సామర్థ్యం కలిగి ఉండడమే, అలాగే చదవగలిగే, రాయగలిగే ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో చదవగలిగే, రాయగలిగే, మాట్లాడగలిగే సామర్థ్యం కలిగి ఉండడం మల్టీలింగ్వలిజం అండి. సో, మరి ఇది తరగతి గదికి ఎసెట్ ఎలా అయిందో చూద్దాం. మల్టీలింగ్వలిజం ఈజ్ ఎన్ అసెట్ టు అవర్ క్లాస్ రూమ్ ఫర్ సెవరల్ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటంటే కాగ్నిటివ్ బెనిఫిట్స్. మరి కాగ్నిటివ్ బెనిఫిట్స్ ఏముంటాయి మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ వల్ల? స్టూడెంట్స్ హూ ఆర్ ఎక్స్పోజ్డ్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్ టెండ్ టు డెవలప్ బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎవరైతే మల్టిపుల్ లాంగ్వేజెస్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకంట ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి బెటర్ అవుతాయంట. అంటే సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి చాలా బెటర్ అవుతాయి. సో, స్కిల్స్ అలాగే క్రియేటివిటీ పెరుగుతుంది. కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో, దే కెన్ స్విచ్ బిట్వీన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ విచ్ ఎన్హాన్స్ లెర్నింగ్. వాళ్ళు డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్‌కి అలవాటు పడతారండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్‌లో ఒకే జాతికి చెందిన పిల్లలున్నారు. ఒకే భాషకు చెందిన పిల్లలున్నారు. వాళ్ళ థింకింగ్ అంతా ఒకే రకంగా ఉందనుకోండి. సో, వాళ్ళలో క్రియేటివిటీ ఎక్కడుంటుంది? అదే వివిధ నేపథ్యాలు కలిగినటువంటి పిల్లలు ఆ క్లాస్ రూమ్‌లో ఉన్నారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క విద్యార్థి థింకింగ్ కూడా ఒక క్రియేటివ్‌గా ఉంటుంది. ఒక కొత్త ఆలోచనలు ఆ యొక్క వ్యక్తులతో పంచుకోగలుగుతాడు కాబట్టి వాడిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, క్రియేటివిటీ కానీ, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ గానీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ వల్ల కాగ్నిటివ్ బెనిఫిట్స్. నెక్స్ట్ మనకి కల్చరల్ అవేర్‌నెస్. ఏ మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ ప్రమోట్స్ ఇంక్లూజివిటీ అండ్ కల్చరల్ అండర్‌స్టాండింగ్. సో, మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ అనేది ఇంక్లూజివిటీని, కల్చరల్ అండర్‌స్టాండింగ్‌ని ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నాడండి. సో, అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి సంస్కృతినంతా తరగతి గదికి తీసుకొస్తాడు. వాడు మాట్లాడే భాష గానీ, వాడు కట్టుబొట్టు గానీ, సో, ఇవన్నీ గూడా వాడి యొక్క సంస్కృతి అంతా తరగతి గదికి తీసుకొస్తాడు. దానివల్ల పరస్పరం కూడా పరస్పరం అర్థం చేసుకోగలుగుతారండి. సో, స్టూడెంట్స్ లెర్న్ టు అప్రిషియేట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఫాస్టరింగ్ రెస్పెక్ట్ అండ్ కోఆపరేషన్ పెరుగుతుంది. సో, అలా కల్చరల్ అవేర్‌నెస్ అనేది పెరుగుద్ది మల్టీలింగ్వలిజం వల్ల. అండ్ నెక్స్ట్ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్. యెస్.
సో మనకి లాంగ్వేజ్ అనేది తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రికరెన్స్ వల్ల వస్తుంది కానీ రిపిటేషన్ వల్ల రాదనుకున్నాం యస్టర్డే క్లాస్లో. సో రికరెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎక్స్పోజర్ ఉండాలి. సో ఆ ఎక్స్పోజర్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఒక వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు ఉంటుంది. సో అలా వివిధ రకాల భాషలు మాట్లాడేటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటే అంత ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బెటర్ అవుతాయి. సో ఎక్స్పోజర్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎన్హాన్స్ స్టూడెంట్స్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ క్లియర్లీ, అండర్స్టాండ్ డిఫరెంట్ లింగ్విస్టిక్ స్ట్రక్చర్స్ అండ్ డెవలప్ స్ట్రాంగర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో వాటిలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బలపడతాయి మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులు. అలాగే డిఫరెంట్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నేర్చుకోగలుగుతాడు. ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఏంటి, తెలుగు స్ట్రక్చర్ ఏంటి, హిందీ స్ట్రక్చర్ ఏంటి. సో డిఫరెంట్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ని మనకి అర్థం చేసుకోగలిగి ఒకదానికొకటి పోల్చుకుంటూ, సో వాటిలో ఒక క్రియేటివిటీ కానీ, సో కాగ్నిటివ్ బెనిఫిట్స్ కూడా మనం చూస్తాం. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎన్హాన్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. ఎస్, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకి యూపీఎస్సీ పరీక్ష రాద్దామంటే సరైన మెటీరియల్స్ దొరకవు. అదే ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఎక్కువ మెటీరియల్స్ దొరుకుతాయి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ యొక్క లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతున్నాయి ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ద్వారా. సో అంటే స్టూడెంట్స్ కెన్ యాక్సెస్ నాలెడ్జ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, బ్రాడనింగ్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ త్రూ డైవర్స్ రీసోర్సెస్. సో వాళ్ళ సబ్జెక్ట్ని అర్థం చేసుకునేటువంటి విధానం అనేది విస్తృతి పెరుగుతుందన్నమాట డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో సబ్జెక్ట్ చదువుతున్నారు, ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కాలేదు, సో అర్థమైన కాడికే చదువు వదిలేస్తారు. అదే మీరు ఇంగ్లీష్ మీడియం కనుక మీకు వచ్చినట్లయితే దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తారు. అది అర్థమయ్యే వరకు కూడా ఆ పదం గురించి గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి విస్తృతమైన సమాచారాన్ని మీరు పొందగలుగుతారు. సో అది మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ యొక్క బెనిఫిట్. ఎందుకంటే వాడు ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతాడు కదా. దానివల్ల రేపు ఏదైనా చదువుకోవాలనుకుంటే వాడి యొక్క విస్తృత పెంచుకోగలుగుతాడు ఆ సబ్జెక్ట్లో. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అక్వైరింగ్ ఎడిషనల్ లాంగ్వేజెస్ మోర్ ఈజీలీ. సో ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి వాడికి హెల్ప్ అవుతుందన్నమాట ఈ మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ అనేది. అలాగే రియల్ వరల్డ్ అడ్వాంటేజెస్ ఏంటి? సో ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్ మల్టీలింగ్విలిజం ఈజ్ ఏ వాల్యుబుల్ స్కిల్ ఫర్ ఫ్యూచర్ కెరియర్స్. సో ఇది ప్రపంచీకరణ జరిగినటువంటి సమాజం ఇది. సో మనకి ఒక ప్రపంచమే ఒక ఉగ్రం అయిపోయింది. ఇంటర్నెట్ ద్వారా అమెరికాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, సప్త సముద్రాలు దాటేసి అక్కడ ఏం జరుగుతుందో మనం చూసేయగలుగుతున్నాం. సో అలాగే ట్రేడ్ కూడా, వాణిజ్యం కూడా విస్తృతంగా పెరిగిపోయింది. ఒకదానికొకటి లింకప్ అయ్యి ఏదైనా ఉక్రెయిన్ రష్యాలో యుద్ధం జరుగుతుంటే అది మనకి ఇక్కడ నూనె రేట్లు పెరిగేటువంటి ఆస్కారం ఏర్పడింది. దాని యొక్క ప్రభావం మన నూనె రేట్లపై ఉంటుంది. అంటే ఎంత లింక్డ్ అప్ అయి ఉందో చూడండి ప్రపంచం అనేది. సో దీనివల్ల మన ప్రపంచంలో ఎక్కువ భాషలు ఉంటాయి. సో ఆ భాషలు మాట్లాడగలిగి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగితేనే మన రియల్ వరల్డ్లో మనం ఎత్తుకెదగలం. సో అది కూడా ఒక మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ యొక్క బెనిఫిటే. సో ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మనకి కొలాబరేషన్ పెరుగుతుంది. సో ఇది మల్టీలింగ్వలిజం వల్ల బెనిఫిట్టా కాదా అని అనుకుంటే ఎస్, బెనిఫిట్. సో మన తరగతి గదిలో కూడా ఒక రకంగా బెనిఫిట్. ఎందుకంటే కాగ్నిటివ్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, పరస్పరం వాడు కంపేర్ చేయగలుగుతాడు ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్ని. సో అలాగే వాడు ఎక్కువ లాంగ్వేజెస్ అనేవి వాడు కన్ఫ్యూజ్ అవుతాడేమోనని భయపడతాం, కానీ కన్ఫ్యూజ్ అవ్వడు. సో వాడు ఎక్కువ లాంగ్వేజెస్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాడు చాలా లాంగ్వేజెస్ నేర్చుకోగలుగుతాడు. దీన్ని మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు, సో ఎలా నేర్చుకోగలుగుతాడు, మీరు చాలా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది నిజం కాదా అనుకోవచ్చు. సో నిజమో కాదో మనం చెప్పకూడదు, నోమ్ చామ్స్కీ చెప్పాలి. నోమ్ చామ్స్కీ ఏం చెప్తాడు మనకి? నోమ్ చామ్స్కీ ఏం చెప్తాడంటే ప్రతి పిల్లవాడికి కూడా పుట్టుకతోనే ఎల్ఏడి అని ఉంటుంది, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది ఎన్ని భాషలనైనా నేర్చుకోగలుగుతుంది. వాడు చుట్టూ ఉన్నటువంటి సమాజం అనేది ఏ భాషనైతే ప్రతిబింబిస్తుందో, ఏ భాషనైతే మాట్లాడుతుందో, సో ఆ భాషను వాడు నేర్చుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ఏడి అనేది వాడు చుట్టూ ఉన్నటువంటి సమాజం అనేది హిందీ మాట్లాడుతుంది.
సో, అలాగే బయటికెళ్తే తెలుగు మాట్లాడుతుంది. స్కూలుకెళ్తే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. సో, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సో, కాబట్టి ఈ 3 లాంగ్వేజెస్‌ని కూడా వాడు నేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే ఎల్ఏడీ అనేది వాడు భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యం. అది ఎక్స్‌పోజర్ మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. వాడు ఎన్ని భాషలకి ఎక్స్‌పోజ్ అయితే అన్ని భాషలు కూడా వాడు నేర్చుకోగలుగుతాడు. అంత కాగ్నిటివ్ బెనిఫిట్స్ వాడిలో ఉంటాయి. కాబట్టి మల్టీ లింగ్విలిజం అనేది ఒక బెనిఫిట్టే. ఓకేనా? నెక్స్ట్ మనం ఆహ్, టుమారో క్లాస్‌లో ద రోల్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది నేర్చుకుందాం.